యూట్యూబర్ జ్యోతి విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సోషల్ మీడియాలో పాక్ ప్రతిష్ట పెంచే బాధ్యతలు చేపట్టింది జ్యోతి మల్హోత్రాను విలువైన ఆస్తిగా భావించింది పాక్. జ్యోతిని ఎన్ఐఏ అలాగే మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నారు. చైనా, దుబాయ్ పర్యటనలపై ఆరా తీస్తున్నారు. పెహల్గాంలో జ్యోతి ఎందుకు పర్యటించిందని కూడా ఇన్వెస్టిగేషన్ లో అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉగ్రదాడిలో హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పై నెట్వర్క్ లో జ్యోతి కీలక పాత్ర పోషించిందనే కోణంలో కూడా ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. పాకిస్తాన్ కి ఆర్మీ సమాచారం చేరవేసింది జ్యోతి గ్యాంగ్ అనే అనుమానాలు గుప్పుమంటున్నాయి. ఇంటి దొంగ జ్యోతి మల్హోత్రా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ జ్యోతి మల్హోత్రాను ఒక విలువైన ఆస్తిగా భావించినట్టుగా తెలుస్తోంది. భారత్లోనే ఉంటూ సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రతిష్టను పెంచే బాధ్యతలని ఆమెకి ఐఎస్ఐ అప్పగించినట్టుగా తెలుస్తోంది. జ్యోతిని ఎన్ఐఏతో పాటు మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా లోతుగా విచారిస్తున్నారు. పాకిస్తాన్తో పాటు అటు చైనా, దుబాయ్ పర్యటనలపై ఆరా తీస్తున్నారు. పెహల్గాంలో జ్యోతి ఎందుకు పర్యటించింది అనే విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రదాడిలో ఆమె హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 2024లో హర్యానా, పంజాబ్ సరిహద్దులో సైనిక కదలికల సమాచారం ఐఎస్ఐకి పంపించింది జ్యోతి. 2023 జూన్ 10న హర్యానాలోని సైనిక స్థావరాలను రికార్డ్ చేసింది. 2024 జనవరి 22న పాకిస్తాన్ హైకమిషన్ ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో సైతం ఆమె ప్రత్యక్షమైంది. డానిష్ తో సన్నిహితంగా కనిపించిన జ్యోతి వీడియోస్ అప్పట్లో వైరల్ గా మారాయి. అప్పుడే ఒక నెటిజన్ జ్యోతి యాక్టివిటీపై అనుమానం కూడా వ్యక్తం చేస్తూ మన నిఘా వర్గాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు కూడా. ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ ని మన ప్రభుత్వం ఈ నెల 13నే బహిష్కరించింది. జ్యోతి స్పై నెట్వర్క్ లో ఇప్పటి వరకు 11 మంది పాక్ ఏజెంట్స్ ని అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, అసలు జ్యోతి ఏం చేస్తుందో తన తండ్రి హరీష్ కే తెలియని పరిస్థితి గురించి మనం ఇవాళ చాలా సార్లు విన్నాం. అసలు జ్యోతి పాత్ర ఏంటి? ఆమెతో పాటుగా పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు? జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ నిర్వాహకురాలు, అలాగే స్పైగా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటూ జాతీయ భద్రతా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అలాగే ఇంటెలిజెన్స్ వర్గాల ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటోంది. పాకిస్తాన్కి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ భద్రతకు దెబ్బతీసే విధంగా వ్యవహరించింది అన్న కోణంలో ప్రస్తుతం ఆమెను దర్యాప్తు చేస్తున్నారు. ఆమె 5 రోజుల కస్టడీ కూడా ముగియబోతోంది. రేపు కోర్టులో ఆమెని ప్రొడ్యూస్ చేస్తారు. ఆవిడ కుటుంబ సభ్యులు అలాగే ముఖ్యంగా జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన స్నేహితులు వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అధికారులు. పెహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె పెహల్గాంలో కూడా పర్యటించడం జరిగింది. అలాగే ఆమెకి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో పాకిస్తాన్ హైకమిషన్లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి వాటన్నిటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధానంగా మనీ ట్రయల్ పైన కూడా దృష్టి సారించారు. పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాత పాకిస్తాన్లో కొంతమంది వ్యక్తులు ఆమెకు పరిచయం అయిన తర్వాత విలాసవంతమైన పర్యటనలు ఇటు జ్యోతి మల్హోత్రా చేయడం జరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చైనా, అలాగే బంగ్లాదేశ్, నేపాల్ ఇటువంటి దేశాలు, ముఖ్యంగా దుబాయ్ ఇటువంటి దేశాల్లో లగ్జరీ కార్లలో, లగ్జరీ హోటల్లో, లగ్జరీ రెస్టారెంట్స్లో ఆమె ఖర్చు చేసిన డబ్బు, ముఖ్యంగా ఆమె ఉన్న ఆర్థిక పరిస్థితికి ఆమె చేసే ఖర్చుకి పొంతన లేదని చెప్పి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీనంతటికీ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు అలాగే హై కమిషన్లో ఉన్న అధికారులు పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ పరిచయమైన వ్యక్తులు ఇతర పేర్లతో వాటిని ఫోన్లో సేవ్ చేసుకోవడం జరిగింది. సో జ్యోతి మల్హోత్రా ఫోన్ రికార్డ్స్తో పాటుగా వాట్సాప్ అలాగే స్నాప్చాట్, ఇటు టెలిగ్రామ్ యొక్క చాట్స్తో పాటుగా ఆమె ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో అన్ని కోణాల్లో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒక జ్యోతి మల్హోత్రానే కాదు, ఈ స్పైయింగ్, స్లీపర్ సెల్స్ కోణంలో విచారణ డొంక కదిలినట్టుగా హైదరాబాద్ లో కూడా ఆమె జాడలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు ఆమె లాస్ట్ టైం ఎప్పుడు హైదరాబాద్కి వచ్చింది? హైదరాబాద్లో ఇటు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని యూట్యూబ్ రీల్స్ కూడా ఇటు జ్యోతి మల్హోత్రా చేయడం జరిగింది. దేశంలో హై స్పీడ్ రైల్స్ కనెక్టివిటీని పెంచుతూ ఇటు వివిధ పర్యాటక ప్రాంతాలు అలాగే సందర్శనా స్థలాలు వీటన్నిటిని కూడా కవర్ చేస్తూ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఒడిశా, పూరిలో కూడా ఆమె పర్యటించడం జరిగింది. అక్కడ ఒక యూట్యూబర్తో స్నేహం ఉంది. సో ఆమెను కూడా ప్రస్తుతం భద్రతా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇటు తన తండ్రికే అసలు ఏ విషయం తెలియదు, తను ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని అనుమతులు తీసుకునే ఈ యూట్యూబ్లో రెవెన్యూ కోసం ఆమె ఒక యూట్యూబర్గా మారింది అన్న విషయాలు చెప్తున్నారు. కానీ దీనంతటి వెనక కూడా ఒక కోణం ఉంది. కోవిడ్ తర్వాత ఎవరికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా, యూట్యూబ్ ప్రమోటర్లుగా ముఖ్యంగా ఒక సమాచారాన్ని పంచుకుంటూ ఆర్థిక వనరుగా రెవెన్యూ మలుచుకోవడంలో భాగంగా ఇప్పుడు ముఖ్యంగా ఒక హనీ ట్రాప్లో భాగంగా జ్యోతి మల్హోత్రాని పాకిస్తాన్ ఒక అసెట్గా వాడుకుంది అన్న
కొన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే పాక్ హైకమిషన్కి వీసా కోసం వెళ్ళినప్పుడు అక్కడ కొందరు ముఖ్యంగా అధికారులు డానిష్ అలాగే ఆయన పాకిస్తాన్లో కొంతమందిని పరిచయం చేసి వారి ద్వారా ముఖ్యంగా భారతదేశంలో ఉన్న కీలక సున్నితమైన సమాచారాన్ని అటు టూరిస్ట్ ప్లేసులు కానీ లేక భద్రతా స్థావరాలకు సంబంధించిన విషయాలు కానీ ఫోటోలు కానీ వీటన్నిటిని కూడా జ్యోతి మల్హోత్రా ద్వారా వారు తెప్పించుకున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. సో ఒక మీడియేటర్గా మధ్యలో జ్యోతి మల్హోత్రాని ముఖ్యంగా స్పైగా ఆమె అవుతున్నట్లుగా కూడా ఆమెకు తెలియకుండానే ఇటు భారతదేశకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారికి ఇస్తూ వారిచ్చే నగదు డబ్బు అలాగే ప్రేమ వీటన్నిటికీ అట్రాక్ట్ అయ్యి ఈ యూట్యూబర్ ఒక స్పైగా మారిపోయిన పరిస్థితి ఉంది. సో అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. జ్యోతి మల్హోత్రా తరహాలోనే మొత్తం ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. వీరి ద్వారా ముఖ్యంగా స్లీపర్ సెల్స్ ఎవరైనా ఉన్నారా, ఇంకా ఉగ్రవాదులతో ఎవరైనా సంబంధాలు కొనసాగిస్తున్నారా, పాక్ ఐఎస్ఐ ఇలాగే ఇంటెలిజెన్స్ వర్గాలతో ఎవరైతే సంబంధాలు కలిగి ఉన్నారో వారందరిపైన కూడా ఇటు దర్యాప్తు బృందాలు దృష్టి సారించడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.